హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో హెల్దీగా నువ్వుల లడ్డూలు చేసి చూపిస్తానండి. పాకంతో పని లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా నువ్వుల లడ్డూలు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాకంతో పని లేకుండా నువ్వుల ఉండలు చేసుకోవడం కోసం మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి అది వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక కప్పుడు నువ్వులను వేసి వేయించండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే నువ్వులను వేయించుకోవాలి. అవి నువ్వులు కాస్త ఉబ్బి చిటపట్లాడుతూ ఉంటాయి కదండి, ఆ టైంలో వీటిని పక్కకి తీసేసుకోవాలి వేరొక ప్లేట్లోకి. నువ్వులు బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వీటిని వేగిపోయాయి కదా, సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి. మరలా అదే మూకుడు పెట్టుకుని దీంట్లో ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని తురుముకుని తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. మనం పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదని చెప్పాం కదా. బెల్లం వేసిన తర్వాత అస్సలు ఒక్క నీళ్ళ చుక్క కూడా వేయకండి. ఇలా వేడికి బెల్లం అంతా కూడా చిన్న ముక్క కూడా లేకుండా కరిగిపోవాలి. జస్ట్ బెల్లం కరిగిపోయిందంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి కలిపేయండి. స్టవ్ ఆన్లో ఉంది అంటే బెల్లం ఇంకా వేడెక్కిపోయి పాకం వచ్చేస్తుంది. ఇలా చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బెల్లంలో, ఆ కరిగిన బెల్లంలో నువ్వులు కలిసిపోయేలా కలిపేసుకుని మనం ఈలోపే పక్కన నెయ్యి రాసి ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బెల్లాన్ని బట్టి మీకు ఇది థిక్నెస్ అనేది ఉంటుందండి. ఒక్కొక్క బెల్లం వాడేమంటే అది కొంచెం లూజ్గా ఉంటుంది, అయినా కూడా మనకి చక్కగా ఉండలు వచ్చేస్తాయండి. ఇలా ఒక్క నిమిషం ఇలా ఉంచిన తర్వాత ఇలా జస్ట్ పరిచినట్టు చేసి ఇలా ఉంచిన తర్వాత కొంచెంగా చల్లగా అవుతుంది కదా, ఆ మాత్రం వేడిగా ఉండగానే మనం ఉండలు చేసేసుకోవాలండి. చెయ్యి ముట్టుకుంటే కాలుతూ ఉంటుంది, జాగ్రత్తగా వీటిని ఉండలు చేసేసుకోవాలి. ఇలా పరిచినట్టు చేసుకుంటే ఏంటంటే మనం 1, 2, 3 ఉండలు చేసేటప్పటికి కొంచెం వేడి తగ్గుతుంది. చూసారా ఉండలు ఎంత బాగా వచ్చేసాయో. ఇంతేనండి, చాలా సింపుల్గా చెప్పాలంటే నువ్వులు వేయించి పక్కన పెట్టేసుకుని కరిగిన బెల్లంలో వేయించిన నువ్వులు వేసి కలిపేసుకుని మనం వీలైనంత తొందరగా ఉండలు చేసేసుకుంటే అంతేనండి, నువ్వుల ఉండలు తయారైపోయి. ఇందులో యాలకి పొడి ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇది ఎంత సింపుల్గా చేసామో కానీ ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉంటాయండి. ఆడవాళ్ళకి కాల్షియం తక్కువ అయితే కనుక నువ్వులు ఉండ రోజుకు ఒక్కటి తింటే సరిపోతుంది. ఇంతేనండి, నువ్వుల ఉండలు తయారైపోయాయి కదా. ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చాయో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ని నేను చేసి చూపిస్తూ ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు.